హల్లెలూయా. అందరు నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ మాటలు వినడానికి మీ సన్నిధికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మాటలు నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభువును గురించి నేను నిన్న వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు నా ఎర్లీ డేస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ గుర్తు చేశాడు. ఎర్లీ డేస్, కొత్తగా యేసు ప్రభువుని అంగీకరించిన కొత్తలో మా అక్క చాలా పట్టుపడేదన్నమాట. నువ్వు మాది చర్చ్, నేను ఈ ఫెలోషిప్ పోతున్నా, నీకు రావాలా, నువ్వు రావాలా అని. ఆమె ఉద్దేశం ఏంటంటే నేను ఒక ఆత్మను తీసుకొచ్చినాను అని చూపించుకోవడానికి. పోయినాము, బాగానే ఉంది. పోయిన తర్వాత నేను పోయిన ఫస్ట్ ఒకటో రోజు రెండో రోజు ఆయన ఇక్కడ ఉన్న వాక్యం చెప్పే అతను ఏమని మాట్లాడాడంటే, దేవునికి నువ్వు దగ్గర అవుతున్నంత ఎక్కువ ఎంత దగ్గర అవుతుంటావో నీకు అంత అకౌంటబిలిటీ పెరుగుతుంటుంది, దాన్ని బట్టి దేవుడు శిక్షించడం కూడా ఎక్కువ అవుతుంది అన్నాడు. అమ్మ అనిపించింది నాకు. నీవు దేవునితో ఎక్కువ సన్నిహిత్యం ఉన్నప్పుడు చిన్న తప్పు కూడా దేవుడు సహించడు, నిన్ను మాత్రం దేవుడు శిక్షిస్తాడు అని చెప్పాడు. ఎంతమంది వినింటారు ఇట్లాంటి మాటలు? విన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు స్టోరీ ఏం చెప్పాడంటే మోషే జీవితం గురించి చెప్పాడు. మోషే ఎంతో కాలం దేవుడితో బాగా సన్నిహిత్యం ఉండింది, మోషేతోనే దేవుడు మాట్లాడేటోడు. కానీ ఆ బండతో నువ్వు మాట్లాడు అంటే బండను కొట్టిండు కాబట్టి దేవుడు ఇంకా మోషేకి అసలు అవతలికి పోనీయకుండా దేవుడు ఇంకా స్ట్రిక్ట్ గా పెట్టేసాడు. మోషేను ఇంకా అక్కడికి అవతలికి పోవడానికి లేకుండా చేసిండు. అట్లే నువ్వు కూడా, నీ పరిస్థితి కూడా పరలోకానికి పోకుండా చేసేస్తాడు నిన్ను అని ఇట్లాంటి మాటలు మాట. తెలివైనోడే ఏం చేస్తాడు? ఇదే నేను కూడా తెలివైనోడిని. నేనేమనుకున్నా అంటే, ఎందుకు దేవునికి దగ్గర కావాలా? ఎందుకు ఈ తంట అంతా మనకు? దేవునికి దగ్గర కావడం ఎందుకు? దగ్గర అయిన తర్వాత మళ్ళా ఆయన శిక్షించడం ఎందుకు? ఏదో పొరపాటు ఉంటే మనిషి అన్నాక పొరపాటు జరుగుతాయి, అది జరిగితే ఆయన శిక్షించడం ఎందుకు? అవసరమా అని బైబిల్ పక్క పెట్టేసాం కొంతకాలం. ఇక కొన్ని రోజులైనా మా ఇంట్లో ఏంటంటే, మా ఇంట్లో ఒక మంచి అలవాటు చిన్నప్పటి నుంచి పెట్టింది ఏంటంటే రోజు బైబిల్ చదవాల. సో అది అటు ఇటు అయిపోయి మళ్ళీ చదవాల్సి వచ్చింది బైబిల్. కొన్ని రోజులు చదవడం మొదలుపెట్టి మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ అదే ఫెలోషిప్ తీసుకున్నారు. రా 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 అంటే పోయినాం. అక్కడికి పోయిన తర్వాత ఇంకొక మొదలుపెట్టింది. ఏమని మొదలుపెట్టినారు? నువ్వు దేవునికి దగ్గరే కొద్దీ నీ జీవితంలో శ్రమలు ఎక్కువైతాయి, నీ జీవితంలో కష్టాలు ఎక్కువైతాయి, నువ్వు సిలువను మోసుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది, ఆ కష్టాలని నువ్వు ఎదిరించాల్సి వస్తుంది, సహించాల్సి వస్తుంది. దేవుడే కొన్ని కష్టాలు తెచ్చి పెడతాడు నీకు, అవి నేర్పించడానికి ఇవి నేర్పించడానికి. ఏం ఆలోచిస్తాడు తెలివైనోడు? ఏం ఆలోచిస్తాడు? ఎందుకు దేవునికి దగ్గర కావాలా? ఎందుకు లేనిపోని శ్రమలు తెచ్చుకోవాలా? అవసరమా మనకు? ఈ జీవితానికి ఇవన్నీ అవసరమా అనుకున్నా. మళ్ళీ కొన్ని బైబిల్ పక్క పడేసినాం. వద్దు, అవసరం లేదనుకోండి. ఎందుకు ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. లోకంలో ఇటువంటి డాక్ట్రిన్స్ ఏం చేస్తున్నాయంటే మనుషులను దేవునికి, నాలాంటి వాళ్ళు ఫస్ట్ కొత్తగా యేసుప్రభువుని తెలుసుకున్నాక ఏమైతుంది వాడి పరిస్థితి? వద్దబ్బా, నాకు ఈ దేవుడే వద్దు, ఈ కథనే వద్దు అనుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం. అయితే నాకు దేవుని కృపను బట్టి లోపల ఒక ఆశ ఉండింది, ఈ దేవుడు ఎటువంటి వాడు? ఎందుకంటే నాకు ఒక కన్ఫ్రంటేషన్ జరిగింది. దేవుడు నాతో ఆగస్ట్ 6, 1994 నా దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నిన్నెప్పుడు విడిచిపెట్ట, నీతోనే ఉంటానని. నేను ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నా అటువంటి వాయిస్ నేను విన్నా. సో అదొకటి ఉండింది. అరే ఏదో సంథింగ్ ఉంది ఈ దేవునిలో, ఏదో ఉంది, వీళ్ళేదో తేడా చెప్తున్నారు నాకు. కానీ ఈయన ఇంత మంచిగా మాట్లాడిండు, నాతోనే ఉంటా అని చెప్పిండు, ఈయన ఇట్లాంటోడు ఎందుకు ఇట్లా చేస్తాడు అనే ఆశ, అదొక ఆలోచన ఉండి ఇట్ మేడ్ మీ టు థింక్ ఆఫ్ గాడ్. దేవుని గురించి బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కూడా తప్పుడు మాటలే అని అర్థమైపోయింది. నేను దేవునికి దగ్గర అవుతున్న కొద్దీ నేను ప్రాక్టికల్గా గమనించాను. ఎందుకంటే మా కుటుంబంలో 3 అక్కలు ఉండేవాళ్ళు. 3 అక్కల గురించి మాదొక చిన్న మధ్యతరగతి కుటుంబము. ఒక బైక్ అఫోర్డ్ చేయలేని కుటుంబం, వాస్తవంగా చెప్తున్నా. ఒక బైక్ కొనివ్వలేని కుటుంబం. అప్పుడు కార్ కాదు, ఇప్పుడు కార్స్ ఉన్నాయి. బైక్ అఫోర్డ్ చేయలేని కుటుంబం. బైక్ అడిగితే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పే అదే ఆన్సర్. అయితే నేను దేవునికి దగ్గర అవుతున్న కొలది నేను దేవుని చూసింది ఏంటంటే మా సమస్యలన్నిటికీ జవాబుకు దగ్గర అవుతున్నానని అర్థమైంది. నేను దేవునికి దగ్గర అవుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనకు మంచి ఆరోగ్యం ఇచ్చేటువంటి ఆరోగ్య ప్రదాతకు మనం దగ్గర అవుతున్నాం అనిపించింది. ఆయనకు దగ్గర అవుతుంటే నాకేమనిపించింది అంటే నా అవసరాలన్నీ తీర్చేటువంటి ఒక మంచి యెహోవా ఈరేకు నేను దగ్గర అవుతున్నా అనిపించింది. చాలా మంది దేవునికి దూరం అవుతూ
పోగొట్టుకుండేది నేను దేవునికి దగ్గర అవుతున్నప్పుడు నేను కనుక్కోగలిగిన. నేను దేవునికి దగ్గరయ్యే కొద్దీ మా ఆర్థిక పరిస్థితులు కంప్లీట్గా మారిపోయినాయి. దేవుని గురించి తెలుసుకునే కొద్దీ నా జీవితాలు మారిపోతా వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఒక రాంగ్ డాక్ట్రిన్లో ఒక తప్పుడు ఇమేజ్ దేవుని గురించి మనిషి కలిగి ఉంటాడో, సాతానుడు అటువంటి వ్యక్తిని ఓటమిలోనే బంధించి పెట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటేనే సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం ఏముంది? ఇంగ్లీష్లో ఏముంది? యూ షల్ నో ది ట్రూత్. తెలుసుకుంటావు. నువ్వు బైబిల్ చదివితేనే సత్యం తెలుస్తుంది. దేవుని వాక్యమే సత్యం. నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు యేసు ప్రభు యొక్క మనసు, తండ్రి అనే దేవుని యొక్క హృదయం మనకి ఇక్కడ అర్థమవుతాయి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీకు సత్యం తెలుస్తుంది. ఎప్పుడైతే నీకు సత్యం తెలుస్తుందో నువ్వు స్వతంత్రుడు అయిపోతావు. ఆమేన్, ఆమేన్. ఇట్స్ లైక్ నీ చేతులకు నేను బంధించి పెట్టినారు, కానీ నీ తగిన తాళంచో నీ పక్కనే ఉంది. ఆ తాళంతోనే నువ్వు తీసుకోవచ్చు అనేది ఉంది అనుకోండి. నీ కాళ్ళకు ఏదో బేడీలు వేసినావు, నీ కాళ్ళకు కదలకుండా ఉన్నావు, చేతులు మాత్రం ఫ్రీనే ఉన్నాయి. కానీ ఏ తాళమో నీకు తెలియదు. ఇదే తాళంతో నువ్వు ఫ్రీ అవుతావు అని తెలిస్తే ఏం చేస్తావు? అదొక సత్యం. ఆ తాళం తీసుకొని నీ కాళ్ళకు ఉన్న బేడీలు తీసేసి పక్కకి వెళ్ళిపోతావు. సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. దేవుని వాక్యము మనల్ని స్వతంత్రునిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సాతానుడికి ఉన్నటువంటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నీకు సత్యం తెలియకూడదు. నీకు సత్యం తెలియకుండా నిన్ను ఒక అబద్ధమైనటువంటి తప్పుడు డాక్ట్రిన్లో నిన్ను పెట్టినంత కాలము నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ఆమేన్. ఇప్పుడు చూడండి, దేవుడు నిన్ను ఏదో శిక్షిస్తాడు, దగ్గరికి పోయే కొద్దీ దేవుడు నీకు శ్రమలు తెస్తాడు అంటే వాడు దూరం అయిపోతుంటాడు. ఎవరికి దూరం అయిపోతున్నాడు? వాడి సమస్యలకు ఉన్నటువంటి ఒకే ఒక జవాబుకు వాడు దూరం అయిపోతాడు. అర్థమవుతుందా? ఈజ్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. మనకు క్రైస్తవులకు ఓన్లీ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఎవరంటే దేవుడు. ఆ దేవుడికి నువ్వు దూరంగా వెళ్ళిపోతుంటే నీకు ఎట్లా బ్లెస్సింగ్ ఉంటుంది నీ జీవితానికి? కానీ సాతానుడు గాడేంటంటే వాడి యొక్క ప్రయత్నం అంతా ఏంటంటే మనిషిని దేవునికి దూరంగా పెట్టడమే. దానివల్ల ఏమవుతుందంటే నీకు రోగాలు వచ్చినా, నీకు యాక్సిడెంట్లు జరిగినా, నేను ఓటమి అనే దాంట్లోనే దేవునికి చేరువ రాకుండా నిన్ను బంధించి వేస్తుంటాడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆమేన్. సాతానుకున్నటువంటి చెడ్డ నేచర్ ఏంటంటే క్రైస్తవులకు, లోకస్తులకు అందరికీ కూడా గుడ్డితనం కలుగజేయడం వాడి యొక్క స్పెషాలిటీ. వాడు హీజ్ అ స్పెషలిస్ట్. చాలా మంది క్రైస్తవులకు కూడా వాడు గుడ్డితనం కలిగజేస్తుంటున్నాడు. దేవుని వాక్యం చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతానుడు. అవిశ్వాసులైన వారంటే యేసుప్రభువును ఎరగనటువంటి వారు. కానీ యేసుప్రభువును ఎరిగినామని చెప్పుకుంటూ యేసుప్రభువును గురించి బాగా ఆలోచించండి. నాకు యేసుప్రభు తెలుసు అని చెప్పి యేసుప్రభు శిక్షిస్తాడు, యేసుప్రభు రోగాలు పెడతాడని చెప్పడం అనేది ఏంటి? వాళ్ళు అవిశ్వాసులు. ఎందుకంటే నిన్నుగా గుర్తిస్తే వాడు విశ్వాసి. ఇప్పుడు నేను ఒక తప్పుడు సమాచారం నమ్ముతూ ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి సంబంధించి నేను అవిశ్వాసి, నేను సరిగా విశ్వసించట్లేదు ఆ వ్యక్తిని. ఎందుకంటే నాకు ఇవ్వబడింది ఒక రాంగ్ సబ్స్టెన్స్ ఇవ్వబడింది ఆ వ్యక్తిని గురించి. ఆమేన్. ఇక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. చాలా మంది మేము క్రైస్తవులము, మేము యేసుప్రభువును అంగీకరించినాము అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని గురించి తప్పుడు డాక్టర్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఓటమి పాలైన జీవితాలలోనే ఉంటారు. నా దృష్టిలో అటువంటి వాళ్ళంతా అవిశ్వాసులే. ఎందుకంటే దేవుని సరిగా విశ్వసించటం లేదు. దేవుణ్ణి ఎలా విశ్వసించాలో అలా విశ్వసించటము లేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మోస్ట్ డేంజరస్ టీచింగ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది వరల్డ్, ఈ లోకంలో ది మోస్ట్ డేంజరస్ టీచింగ్, డేంజరస్ రాంగ్ టీచింగ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ దిస్ వరల్డ్ ఏంటంటే దేవుడు రోగాలను పెడతాడు. దేవుడు రోగాలను పెట్టి క్రైస్తవులకైనా ఎవరికైనా కూడా రోగాలు పెట్టేది దేవుడే అనేది లోకంలో చర్చెస్ లో కూడా జరుగుతుంది. వింటున్నారా? ఇటువంటి మాటలు వింటున్నారా? సంఘాలలో ఒక్క యాక్సిడెంట్ జరిగింది అంటే దేవుడే చేసిండు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. నేను యేసుప్రభువుని తెలుసుకున్న కొత్తలో కర్నూలులోనే ఒక సంఘానికి వెళ్ళేవాడిని.
మా సిఎస్ఐ సంఘం అయిపోయిన తర్వాత అక్కడ ఏదో జరుగుతుందో అక్కడికి వెళ్తే అక్కడ నన్ను కొంచెం నేను పెరుగుతా ఉండినా. ఆ కాలంలో మార్నింగ్ సిఎస్ఐ చర్చికి 7 గంటలకు వెళ్తే 9:30కి అయిపోయేది. 10:30కి ఇంకొక సంఘంకి వెళ్ళేవాడిని. సాయంత్రం 5 గంటలకు ఇంకొక చోటికి వెళ్ళేవాడిని. దేవుని తెలుసుకోవాలన్న ఆశతో తిరిగేవాడిని. భాగంగా ఏమైపోయిందంటే ఒక చర్చ్కి సంబంధించినటువంటి యూత్ లీడర్కు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. మామూలు యాక్సిడెంట్ కాదు, చచ్చిపోవాల్సిన బతికిండు. అయితే ఆయనకు గతంలో కూడా ఒక అనుభవం జరిగిందంట. సో పాస్టర్ గారు ఏమనంటే, సో అందరు మీరు కలిసి పోయి చూసినప్పండి ఆ వ్యక్తిని. దారిలో సైకిళ్ళలో వెళ్తున్నాం, నేను ఒక బ్రదర్ని ఎక్కించుకొని సైకిల్ తొక్కుతున్నాను. ఆ బ్రదర్ దారిలో నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే, అరే అసలు దేవుడు ఎందుకు ఇంత శిక్ష పెట్టిండి ఈ బ్రదర్కు నాకు అర్థం కావటం లేదు. గతంలో కూడా శిక్షించిండు దేవుడు వీడు ఇంకా మారలేదా, లేకపోతే వీడు ఇప్పుడు కొత్తగా ఏం చేసిండు దేవునికి, దేవుడు ఇంతగా శిక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఇతను బాధపడుతున్నాడు. ఏంటన్నా ఏమైంది బ్రదర్, ఎందుకు దేవుడిని శిక్షణ, మరి ఎంత పెద్ద యాక్సిడెంట్ రా, చిన్నదా, వాడు ఏం ఊరుకున్నాడా, వాడు ఏదో తప్పు చేసింటాడు కాబట్టి దేవుడు విపరీతమైన శిక్ష వేసిండు వాడికి. నేను అనుకున్నా, ప్రభా రేపు పొద్దున్న నాకు ఇట్లాంటి శిక్ష పడితే ఎంత ఘోరం ఉంటుంది. అవునా? వచ్చిన తర్వాత ఆ చర్చ్లో ఆయన చెప్తున్నాడు, ఆ పాస్టర్ చెప్తున్నాడు, చాలా మర్యాదగా బతకాలి మీరు పొరపాటున ఎట్టి చేస్తే వానికి అయినట్టు మీకు కూడా అవుతుంది, దేవుడు ఎట్లా శిక్షిస్తాడో మీకు తెలియదు. సాయంత్రం ఫెలోషిప్కి ఇంకో చోటికి పోతే అక్కడ కూడా సేమ్ ఇదే కథ. దేవుడు మొత్తుతాడు, దేవుడు మిమ్మల్ని అంటే చంపేస్తాడు, దేవుడు మిమ్మల్ని మీరు చక్కగా లేకపోతే చేస్తారు. నేను బయటికి వచ్చిన తర్వాత మా అక్క నేను బయటికి వచ్చినాము. నేను చెప్పిన, మా అక్క ముందే ప్రార్థన చేసిన, ప్రభువా నన్ను మొత్తొద్దు, ఏం చేయొద్దు, నాకు ఏ శిక్ష వద్దు, నాకు ఏదన్నా బాగలేకపోతే చెప్పు, నేను నన్ను సరి చేసుకుంటా, కానీ ఈ శిక్ష లేదు ప్రభు. ఇది ఎముకలు ఎరిగి కాళ్ళు చేతులు ఎరిగి హాస్పిటల్లో పడి ఇట్లాంటి శిక్ష ఎవరికి కావాలంటే వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు, చాలా మంది నవ్వుకుంటున్నారు. బట్ అది సీరియస్. ఏంది శిక్ష ప్రభా ఇది? వాడు ప్రాణం పోయేది కొంచెం ఉంటే తల పగిలి కళ్ళు లేకుండా ఏం శిక్ష ఇది? ఏదైనా ఉంటే నాకు న్యాయంగా నాకు మాట చెప్పు ప్రభా, ఇక్కడ మార్చుకో అని చెప్పి మార్చుకుంటా, అంతేగాని ఇట్లాంటి శిక్షలు మాత్రం నాకు ఏ ప్రభా ఇట్లా ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ముందు జాగ్రత్తగా దేవునికి ప్రార్థన చేసి పెట్టేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బాగా గమనించండి, నేను ఏదైతే చేసి ఉంటున్నానో భయం కిందికి వెళ్ళిపోయి, ప్రభా నువ్వు ఇట్లా చేయొద్దు, ఎందుకంటే కాళ్ళు ఇరిగిపోయి జీవితాంతం కాళ్ళు లేకుండా పడింటే ఇదేం శిక్ష చెప్పండి, న్యాయమా చెప్పండి? ఏంది ఒక మాట చెప్తే అయిపోతుంది కదా దేవుడు. నా కాళ్ళు ఇరగ కొట్టేసి బెడ్ మీదనే జీవితాంతం ఉండాలంటే ఎట్లయితుంది? సో ఇటువంటివన్నీ ఆలోచించినప్పుడు భయం వేసేది. ఈ దేవుడు ఎందుకబ్బా నేను పొరపాటున యేసు ప్రభువును తెలుసుకున్నదే పెద్ద తప్పు అయిపోయింది అనేటువంటి భయానికి లోనైపోయిన జీవితం. హల్లెలూయా. కానీ మీకు తెలుసా ఇటువంటి డాక్టర్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయో? ఇవన్నీ పాత నిబంధనలకు సంబంధించినటువంటి టీచింగ్స్. ఇవి లేవియాకాండం చూడండి, లేవియాకాండం 26వ అధ్యాయం 28వ వచనంలో చూడండి, దేవుడు మాట్లాడిన మాటలు తీసుకొని వాళ్ళు చెప్తుంటారు ఏమని, నేనే మీ పాపములను బట్టి. అంటే ఏమర్థం తెలుసా? నువ్వు ఒక్క పాపం చేస్తే ఒక్క దెబ్బయ్యను 7 సార్లు అంతా. అర్థమైనా? ఇది పాత నిబంధన. బట్ ప్రైజ్ గాడ్, నేను పాత నిబంధనలో లేను నేను అసలు. అవునా? మనమంతా కూడా యేసయ్య రక్తం బట్టి కొత్త నిబంధనలోనికి వచ్చేట్టున్నాం. హల్లెలూయా. అది పాత డాక్టర్, అది పాత నిబంధన. యేసుక్రీస్తు చనిపోక ముందు జరిగే పనులు అవి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత జరిగే కార్యాలు ఇటువంటివి కావు. హల్లెలూయా. ఎందుకంటే అది శిక్ష. చూడండి, 7 మిమ్మల్ని దండించడం అనేది శిక్ష. మీరు గమనిస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మీరు గమనించండి, 4వ వచనము 5వ వచనం చదవండి. నిశ్చయముగా గమనించండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లగొట్టబడను, మన సమాధానార్థమైన అందరు పలకండి శిక్ష. శిక్ష అంటే ఏంటి? శిక్ష ఏమంటారు ఇంగ్లీష్ ఏమంటారు? పనిష్మెంట్. అర్థమైందా? పనిష్మెంట్. ఇప్పుడు బాగా ఆలోచించండి. మనుషులు తప్పు చేసినందుకు దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నాడు అన్నారు 2 రోజులు. కానీ నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనము దేవునితో సమాధానంగా ఉండడం కోసము ఇంకొక వ్యక్తి శిక్షింపబడిండు.
సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎవరి మీద? యేసయ్య మీద. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా. యెషయా భక్తుడు, ఆయన ప్రవక్త కాబట్టి ఇంకా జరగబోయే దాని గురించి ఆయన చెప్పింటున్నాడు. కానీ వాస్తవంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు మన కోసము మన మీదికి రావాల్సినటువంటి పనిష్మెంట్ ను ఆయన తీసుకొనింటున్నాడు. హల్లెలూయా. బాగా వచ్చే పనిష్మెంట్ అంటే శిక్ష. దేవునితో మనకు సమాధానం కలవడం కోసము మనం శిక్షింపబడితే కానీ కాదు అది. కానీ మన బదులు యేసు ప్రభు అనుభవించిండు. ఆమేన్. ఇప్పుడు దేవునికి మనకు సమాధానం ఉందా లేదా? ఉంది. ఎందుకు? యేసు క్రీస్తు ఒక సమాధానార్థమైన శిక్షను ఆయన అనుభవించాడు కాబట్టి. హల్లెలూయా. చెస్టైజ్మెంట్, ఇంగ్లీష్ లో చెస్టైజ్మెంట్ అంటే శిక్షించడం, పనిష్మెంట్. చెస్టైజ్మెంట్ ఆఫ్ అవర్ పీస్ వాజ్ అపాన్ హిమ్. హల్లెలూయా. యేసు క్రీస్తు నీకంటే నాకంటే ముందే మన తరపున శిక్షణ పొందాడు. హల్లెలూయా. మేల్ గిబ్సన్ గారు ఒక మంచి మూవీ తీశారు, ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని. ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ తీసినప్పుడు చాలా మంది అన్న మాటలు ఏంటంటే, చాలా గ్రాఫిక్స్ యూజ్ చేశారు, చాలా వైలెన్స్ చూపించారండి దీంట్లో, అసలు చేయకూడదు, మనసు బాగుండదు మాకు అన్నారు. కానీ వాస్తవంగా ఆయన చూపించింది ఒక సముద్రంలో నీటి బొట్టు మాత్రమే ఆయన చూపించింది. మనకు బైబిల్లో చదివితే కొరడాతో కొట్టిండు, యేసుప్రభుని కొరడాతో కొరడాతో. యాక్చువల్ కొరడా ఏం తెలుసా? అప్పుడు వాడిన కొరడా ఈ గేదెలకు వాటికి కొట్టే కొరడా కాదు అది. మనమేం కొరడా అనుకుంటున్నాం, మనం కొరడా అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా అక్కడ వాడబడినది ఏంటంటే, దిస్ ఇస్ కాల్డ్ క్యాటోనైన్ టెయిల్స్ అంటారు దీన్ని. మీరు గమనించండి, దీన్ని పట్టుకుంటే ఇక్కడ దిస్ ఇస్ మెటల్ బాల్ విత్ స్పైక్స్. ఒక మెటల్, ఇది అంటే లోహంతో చేయబడినటువంటి, దీనికి మళ్ళీ ముండ్లు ఉంటాయి అన్నమాట. అట్లా 2-3 డిఫరెంట్ ఏరియాస్ లో 9 ఉంటాయి అనమాట. ఇవి క్యాటోనైన్ అంటే 9 ఉంటాయి, 9 టైల్స్ ఉంటాయి, 9 ఉంటాయి. వాటికి ఒక్కొక్క దానికి ఒక 3 లోహంతో చేయబడినటువంటి ముండ్లు కలిగినటువంటి బాల్స్ ఉంటాయి. వీటితో కొడితే కండ తీసి పీక్కొని వచ్చేస్తుంది. ఒక్కసారి కొడితే రక్తం మాత్రం అదే, వాతపడడం కాదు, కండ పీకేసుకొని వచ్చేస్తుంది. యేసు ప్రభువుని కొట్టినప్పుడు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయో, ఎక్కడెక్కడ ఒంటి మీద ఎక్కడెక్కడ కండ పోయి ఎంత కనిపించిందో మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువుకు స్వరూపమైనను సొగసైనను లేదని చెప్తుంది. ఇదే 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో గమనించండి. లేత మొక్క వలెను ఎండిన భూమి మొలచిన మొక్క వలెను అతడు ఆయన యందు పెరిగెను, స్వరూపము లేదు. అది అక్కడ ఉండేది. యేసు ప్రభు మనము న్యాయముగా పొందవలసిన శిక్ష, ఆ క్యాటోనైన్ టైల్స్, ఇవన్నీ కూడా మనం చేసిన పాపాలకు సంబంధించిన అంతటి శిక్షను యేసు క్రీస్తు తన మీద వేసుకొని ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో ఆయన శిక్షను అనుభవించినప్పుడు వీళ్ళెవరండి చెప్పడానికి దేవుడు మళ్ళా శిక్షిస్తాడని చెప్పడానికి? ఎట్లా చెప్తున్నారు? నువ్వు చేసిన తప్పుకు దేవుడు శిక్షిస్తాడని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు అలా చెప్పగలుగుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు చేసిన శిలువ యాగాన్ని వాళ్ళు పక్కకు పెట్టేశారు. యేసుక్రీస్తు చేసిన శిలువను పక్కకు పెట్టేశారు. శిలువను పక్కకు పెట్టడం అనేది సాతానుడి యొక్క కార్యం. శిలువ, యేసుక్రీస్తు చేసిన శిలువ అనే కార్యమే మనకున్నటువంటి రక్షణ, మనకున్నటువంటి గాస్పెల్. ఎందుకంటే మనం శిక్షింపబడాల్సిన చోట ఆయన శిక్షింపబడ్డాడు అని తెలుసుకొని మనం కృతజ్ఞతగా జీవిస్తాం. అయితే ఇంకొక డాక్టర్ ఏమొచ్చిందంటే, నువ్వు చేసిన తప్పుకు నువ్వే అనుభవిస్తావు, నువ్వు విత్తింది నువ్వే కోస్తావు. వాస్తవానికి మనం విత్తినది అది పంట రాకముందు యేసు ప్రభు కోసేసింది, ఆల్రెడీ ఆయన కోసింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవరైతే యేసుక్రీస్తు శిలువను పక్కకు పెట్టేసి ఇటువంటి డాక్టర్స్ నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవిస్తావని చెప్పే మాటలు ఉంటాయో, అటువంటి వాటిని దయచేసి నమ్మకండి. హల్లెలూయా. ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్న యేసయ్య ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఒకసారి ఆలోచించండి, మనకి ఎక్కడ అస్వస్థత ఉన్నదో ఆయన చూసి, ప్రభా నువ్వు నీ శరీరం ఇంతగా దున్నబడిందా? కొరడాతో కొట్టినారంటే యాక్చువల్లీ కన్నుని పీకేసుకుని వస్తుంది. ఒకసారి యేసుప్రభు శిలువ మీద వేలాడుతున్న యేసుప్రభుని ఇమాజిన్ చేసుకొని, ఆయన నా యొక్క రోగాన్ని ఆయన భరించిండు. నిశ్చయముగా ఆయన తనకు తానే నా రోగాలను భరించిండు, తనకు తానే నా యొక్క బలహీనతలను సహించిండు. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థతను ఇప్పుడే పొందుతున్నాను అని పొందండి.
ఆమేన్. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత. ఎప్పుడు ఆలోచించడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ఆలోచించడానికి ఎంతసేపు పడుతుంది? యేసు ప్రభు శిలువ మీద ఎలాడబడుతున్న యేసు ప్రభును మనం ఇమాజిన్ చేసుకుని, ప్రభా నువ్వు నా కోసం నేను ఇది నమ్ముతున్నాను ప్రభా, నా యొక్క రోగాన్ని మీరు భరించుతున్నారు, మీరు పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థత పొంది ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు God has redeemed us from all these punishments. అంటే బ్రదర్ మీరు కొత్త నిబంధనలో పనిష్మెంట్ లేదంటారా? ఒక్కసారి ఆలోచిద్దాం. సమ్ పీపుల్ మిస్టేక్ దీస్ స్క్రిప్చర్స్. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఇంగ్లీష్లో చదవండి. ఫస్ట్ చదువు. ఇక్కడ చేస్తున్నత్ అనే పదం ఇక్కడ మళ్ళీ రాయబడింది. చేస్తున్నత్ అంటే మనం ఇంతకుముందు ఏమనుకున్నాము? పనిష్మెంట్. అవునా? పనిష్మెంట్ అనుకో. ఇక్కడ పనిష్మెంట్ అనేది రాయబడింది కదా బ్రదర్ అంటారు. ఇది చదవండి మళ్ళీ తెలుగులో చదవండి ఎవరైనా. ఆమేన్. ఈ స్క్రిప్చర్ను పట్టుకొని కొత్త నిబంధనలో దేవుడు శిక్షిస్తున్నాడు కదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి నేను దీన్ని వెతికినప్పుడు యాక్చువల్ ఉన్న వర్డ్ ఏంటంటే, ఈ యొక్క పదం చేస్టనింగ్ అనే పదానికి ఇట్ వాజ్ మిస్ట్రాన్స్లేటెడ్ అంటే ఒక ట్రాన్స్లేషన్ కు బదులు ఇంకొక పదము కింగ్ జేమ్స్ వర్షన్ లో పడింది. అదే మాటను తెలుగులో వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న గ్రీక్ పదం ఏంటంటే బైబిల్ పైడియో అంటే పై మీన్స్ చైల్డ్, చిన్నపిల్లలు. అక్కడి నుంచే పైడియో నుంచే పీడియాట్రిక్స్ అనేది వచ్చింది. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి రోగములను నయం చేసే వ్యక్తి. డియోస్ అంటే టు టీచ్, చిన్న పిల్లలకు బోధించడం. ఇక్కడ ఉండాల్సిన పదం ఏంటంటే శిక్ష అని పడింది అక్కడంతా. కానీ వాస్తవంగా అక్కడ ఉండాల్సిన పదం ఏంటంటే గ్రీక్ పదం పైడియోస్ అంటే ఏంటంటే చిన్న పిల్లలకు చైల్డ్ ట్రైనింగ్. చిన్న పిల్లలకు ఫస్ట్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కు పోతుంటారు, ఎట్లా వాళ్ళ కూర్చోబెట్టి నేర్పిస్తారు ABCDలు. దట్ ఈస్ చైల్డ్ ట్రైనింగ్. దీన్ని ఏం చేశారంటే ట్రాన్స్లేటర్స్ ఏం చేశారంటే తప్పుగా దీనిని ఇంగ్లీష్లో ఏమో చేస్టైస్మెంట్ అని పెట్టేశారు. శిక్షించడం అనేది పనిష్మెంట్ అని. తెలుగులో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేప్పుడు దేవుడు శిక్షించున్నది అని అన్నారు. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఆమేన్. ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. శిక్షాఫలము పొందుటకై వండర్ఫుల్. ఒకవేళ పైడియో అనే పదం కూడా మీకు తెలియదు అనుకుందాం. పైడియో అనే పదం నాకు కూడా తెలియదు, కానీ నేను అన్వేషించినప్పుడు నాకు తెలిసింది, నాకు దొరికింది. నాకేంటంటే నేను ఎతకడమే. ఈ మధ్య ఇంటర్నెట్ వచ్చి నాకు ఇంకా ఎక్కువ ఎతుకుతున్నా. ఈజీ అయిపోయింది. ఇట్స్ వెరీ ఈజీ. హీబ్రూ అని కొడితే వచ్చేస్తుంది మనకి ఏమైనా కావాలంటే. ఈ కార్టోనైన్ టైల్స్ అది కూడా మనకు నెట్లో దొరుకుతాయి. ఈ పిక్చర్స్ ఇవన్నీ మనం యేసు ప్రభువు ఏ విధంగా హింసింపబడ్డాడు, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ వాడారు అవన్నీ దొరుకుతాయి మనకు నెట్లో. మీకు ఓపిక ఉంటే తర్వాత చూడండి. అయితే ఇక్కడ గమనించండి, ఒకవేళ పైడియో అనే పదమే తెలియదు, పైడియో అంటే చైల్డ్ ట్రైనింగ్ అనే పదం తెలియదు, కానీ బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? దేవుడు కుమారులను గాను మిమ్మల్ని చూస్తున్నాడు. అవునా? తండ్రి శిక్షింపని కుమారుడు ఎట్లా చూస్తున్నాడంటే దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఫిక్స్ అయిపోండి. కుమారులుగా చూస్తున్నాడా దేవుడు లేదా? ఎస్. ఒకటి ఆలోచిద్దాం. నీవు నీ కుమారునికి ఏదో నేర్పించడం కోసం క్యాన్సర్ పెడతావా? ఇప్పుడు శాంత ఉంది, శాంతకు పిల్లలంటే చాలా ఇష్టం, కానీ వాడు మాట వినటం లేదా అని ఈమె చేతిలో పవర్ ఉంది అనుకుందాం. ఈమె చేతిలో ఒక క్యాన్సర్ పెట్టే పవర్ ఉంది అనుకుందాం. కొంతసేపు క్యాన్సర్ వేద్దాం అనుకుంటారా? ఎప్పుడన్నా ఆలోచించినావా? అట్లా ఆలోచించలే. ఎంతసేపు ఏం ఆలోచిస్తావు?
మారితే బాగుండు ఏమన్నా ఏడుస్తారు తప్ప, అర్థమవుతుందా? చైల్డ్ ట్రైనింగ్లో అరే పిల్లలు మారితే బాగుండు అంతే అంటారు, కానీ వాడిని ఏమో చేయాలని ఆలోచించారు. ఇక్కడ గమనించండి, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ చదివేప్పుడు మనం కాంటెక్స్ట్తో చదవాలా. ఈ ట్రాన్స్లేషన్లు సర్వసాధారణం, తప్పులు జరగడం సర్వసాధారణం. మనము బైబిల్ చదివేప్పుడు ఒక గుడ్డి గుర్తు చెప్తాను. ఏదైనా చదువుతున్నామంటే దాని కాంటెక్స్ట్లోనే చదవాలా. ఈ మాట ఎందుకు రాయబడింది, ఏం రాశారు అనేది చదవాలా. మనం చదివిందంతా కూడా ఇదే రైట్ అనేది కాదు, కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నారు, కాంటెక్స్ట్ లేకుండా చదివితే ఈ తప్పుడు డాక్టరీన్స్ అన్ని పుట్టింది ఈ కాంటెక్స్ట్ లేనందుకే. హల్లెలూయా. ఈ రోజు కూడా చాలా మంది బిలీవర్స్ ఏమో నమ్ముతారంటే దేవుడు రోగం పెట్టిండండి. నాకు ఈ రోజుకి అర్థం కాదు ఎందుకు నమ్ముతున్నారు వీళ్ళు ఇటువంటి మాటలు. ఒక పాస్టర్, నాకు తెలిసిన ఫ్రెండ్, ఇంటికి పోయినప్పుడు వాడు పిల్లోడు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు. వాడు కొంచెం మెంటల్లీ రిటార్టెడ్ ఫీల్ వాడు. ఏందమ్మా వీడికి ఏదైనా కొంచెము ట్రై చేయకూడదా, ట్రీట్మెంట్ సరిగా అన్నా మీరు మాట్లాడకండి అన్న. వాడు దేవుడు మాకు ఇచ్చినటువంటి సిలువ, వాడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన సిలువ అంట. నేను ఏం మాట్లాడుతున్నారు మీరంటే, భర్త అండి వాడు నా ఫ్రెండ్, వాడేమంటాడు, నీకు తెలియదు కొన్ని విషయాలు నీకు అర్థం కాదే, ఇది కొంచెం స్పిరిచువల్. ఏం స్పిరిచువల్ అర్థం కాలే నాకు. బాగలేకపోతే ఉరికి తిరుగుతారు పిల్లోని పట్టుకొని. వానికి మెంటల్ ఎక్కువైందంటే ఉరికి వానికి రక్షించుకోవాలని తిరుగుతారు. మరి ఇది సిలువ దేవుడే పెట్టింది, ఇది మాకు పేషెన్స్ నేర్పించడానికి పెట్టిండని ఒక పాస్టర్ భార్య నాతో వాదిస్తారు. సచ్ డాక్టర్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ రోజుకు చాలా మంది అవి ప్రీచ్ చేస్తూ ఉంటున్నారు. అసలు ఎందుకు, వై డస్ గాడ్ గివ్ ఎ టర్మినల్ సిక్నెస్? టర్మినల్ సిక్నెస్ అంటే దానికి ట్రీట్మెంట్ లేదు. ఒక క్యాన్సర్ ఇట్లాంటి రోగాలు దేవుడు ఎందుకు పెడతాడు? సరే, దేవుడు నీకు ఒకటి ఏదో పాఠం నేర్పించడానికి పెట్టిండంటారు. టర్మినల్ సిక్నెస్ పెడితే ఏమవుతుంది? దానికి ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు, చచ్చిపోతారు. పాఠం ఎందుకు నేర్పిస్తాము? ఫ్యూచర్ కోసం నేర్పిస్తాం. చచ్చిపోయేటానికి ఫ్యూచరే లేదు, వాడికి ఎందుకు పాఠము? చచ్చిపోయేటానికి పాఠం అవసరమా? లేదు. వాడు బ్రతికే, ఇప్పుడు మనం పిల్లలకి ఎందుకు స్కూల్ పంపిస్తాం, పాఠం ఎందుకు నేర్పిస్తాం పిల్లలకు? వాడు ఇంకా బతుకుతాడు, బ్రతికినంతకాలం మావాడు ఇంజనీరో, మావాడు డాక్టరో, మావాడు పోలీసో ఏదో అవుతాడు అని పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచించి ఆ హోప్తో పంపిస్తారు. ఫ్యూచర్ ఉంది వీడికి అనే హోప్తో పంపిస్తారు, అవునా? కానీ వాడికి ఫ్యూచర్ లేదని తెలిస్తే ఇంకేం పెడతాం వాడా? టర్మినల్ డిసీజ్ అంటే ఇట్స్ అ సిక్నెస్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ క్యూర్. ఇది దేవుడే పెట్టిండు. ఒకసారి పోతే గౌరీ గోపాల్లో ఒకసారి నేను ఏదో ఫెలోషిప్ పోతుంటే నేను చెప్పా సాయంత్రం 5 o'clock. ఆ పాస్టర్ బిడ్డకు అక్కకు మొత్తం బొడిగుండు అయిపోయింది, బ్రెస్ట్ క్యాన్సర్. ఆయన ఏం మాట్లాడతాడు, దేవుడు పెట్టాడండి. నాకు చాలా కోపం వచ్చింది. అసలు తండ్రేనైనా ఏం మాట్లాడు? ఇప్పుడు దేవుడు పెడుతున్నాడు కరెక్ట్, నువ్వు తండ్రికి ఆలోచించు. నీ బిడ్డకు నువ్వు పెడతావా, నీ కొడుకు నువ్వు పెడతావా ట్రీట్మెంట్? నీకు అటువంటి రోగాలు పెడతావా? ఆయన హీ సూపర్ స్పిరిచువల్. ఈయనంత పరిశుద్ధుడు ఇంకొకటి లేడనేది దట్ ఈస్ ఫాల్స్ ప్రెస్టేజ్. ఆయన నేను చాలా పరిశుద్ధుని అని చెప్పుకోవడానికి బిడ్డ చస్తున్నా కూడా పట్టడం లేదు. చాలా మంది ఇట్లా మతానుసారంగా రిలీజియస్ గా ఉండి నిజమైన ప్రేమ, నిజంగా దేవుడు మనకు చూపించినటువంటి వీటిని పిల్లలకు కూడా చూపించలేకపోతున్నారు ఈ డాక్టర్స్ వల్ల. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయిన దాన్ని బట్టి వీ కెన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ గ్రేస్ దాన్ పనిష్మెంట్ కాదు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది, దేవుని కృపను మనం ఎక్స్పెక్ట్ చేయాలా. బ్యాడ్ థింగ్స్ కాదు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది, గుడ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాటలు మనం గమనించినట్లయితే ఇది శిక్ష కాదు, యాక్చువల్లీ శిక్షణకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్ ఈస్ చైల్డ్ ట్రైనింగ్. ఐడియం ఇస్ చైల్డ్ ట్రైనింగ్. చిన్నపిల్లలకు ఎట్లా చెప్తాము? 0 క్లాస్లో కూర్చోబెడతాం పిల్లలను. ఎట్లా చెప్తాం వాళ్ళకు? ఎట్లా మంచిగా చెప్తావు? ఈ డాక్టర్స్ వింటా నాకేమనిపిస్తుంది అంటే, ఇమాజిన్ చేసుకోండి ఇట్లా, ఇప్పుడు మీకు ఒక పాప పుట్టింది, ఆ పాప 0 క్లాస్ చేరింది, కానీ ఆ పాపకు నువ్వు నేర్పిస్తావు. అగ్గి దగ్గరికి పోకూడదని నేర్పించడానికి ఆ పాప చేయి తీసుకుపోయి స్టవ్ మీద పెడతావు, కాలుతున్న స్టవ్ మీద కొంతసేపు బాగా కాలని, ఈ పక్క బాగా కాలిన తర్వాత అది మొత్తం ముద్ద అయిపోయి మటన్ ఏమవుతుంది కదా, కబాబ్ అవుతుంది. కబాబ్ అయిన తర్వాత తీసి, నాన్న నేను చాలా ప్రేమిస్తున్నాను, దేవుడు నిన్ను చాలా డాడీని నేనే నిన్ను బాగా ప్రేమిస్తున్నాను, నువ్వు ఇంకొకసారి అగ్గి పుల్లలు కానీ అగ్గి జోలి కానీ పోకుండా ఉండడం కోసం నేను ఇది నీకు చూపిస్తున్నాను, నువ్వు తర్వాత అర్థం చేసుకుంటావు అంటే ఎట్లుంటుంది?
అటువంటి మాటలు నేను నా బిడ్డతో చెప్పగలనా? చేసేదంతా చేసి కాల్చేదంతా కాల్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను మీద ప్రేమ కాబట్టే నీకు శిక్షణ ఇస్తున్నాను, నువ్వు అగ్గి దగ్గర పోకూడదు అనేది చెప్పొచ్చు. దానికి అగ్గే పెట్టి చెప్పాలనా? రోడ్డు పక్కన పిల్లలు రోడ్డు పక్కన ఆడుకోకూడదు అని చెప్తారు, వినలేదనుకో రోడ్డు మీద పిల్లలు వందబెట్టి కారు నడిపిస్తారు వాళ్ళ మీద, వాళ్ళు కాళ్ళు ఇరిగిపోతాయి, హాస్పిటల్ అడ్మిట్ అంటారు. బీ స్ట్రాంగ్, నేనున్నాను రా నీకు డాడీ నీకున్నాడు రా, డాడీ లవ్స్ యూ. నీకు ఇప్పుడు కాకపోయినా కాళ్ళు తర్వాత నువ్వు నేర్చుకున్నావు, నువ్వు పేషెన్స్ నేర్చుకుంటావు. నువ్వు కర్రలు పట్టుకొని నడుస్తుంటే నీకు పేషెన్స్ వస్తుంది. ఎట్లుంటది? నేను ప్రేమిస్తున్నాను, ఒక పక్కన వానికి శిక్ష పెట్టింటాడు, ఇంకో పక్కన ప్రేమిస్తున్నానంటే వాడిని ఏమంటారు? మనసులో ఏమనిపిస్తుంది? పదం చెప్ప టక్కని చెప్పాలా? సాడిస్ట్, సైకో అంటారు. సాడిస్ట్, సైకో. కాల్చేది కాల్చి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా, దట్ ఈస్ నాట్ గాడ్స్ యాటిట్యూడ్. ఒకసారి నీవు సొంతంగా నీ పిల్లల మీద ప్లాన్ చేసుకో. ఇట్లాంటివి ఎట్లుంటాయి? ఈ టీచింగ్స్ ఏవైతే చెప్పబడుతున్నాయో సంఘాలలో, వీటిని మన ఇంట్లోనే మనం ప్రదర్శిద్దాం దేవుని. ఎందుకంటే ఒక్కటే మాట, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. నువ్వు నీ కుమారుని ఎట్లా చూస్తున్నావు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు చెడ్డవారయ్యండి కూడా మీరు మీ పిల్లలకు మంచిని ఇవ్వాలనుకుంటున్నారే, మీ పరలోకపు తండ్రి ఇంకెంత మంచోడు. ఆమేన్. డెఫినెట్ గా నాకు తెలిసి సిక్నెస్ కానీ యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ మంచి గిఫ్ట్స్ ఇవి కాదు. మీరు చెడ్డవారైంది ఇవి వద్దు అంటున్నారే, మరి నీకంటే ఆయన మంచోడు ఉన్నాడు, ఆయన ఎందుకు ఇస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్ డేంజరస్ టీచింగ్స్. నాకు బైబిల్ అంతట్లోకి నాకు దేవుని గురించి అందరూ చాలా పేర్లు చెప్తుంటారు. జెహోవా జైరా, ఎల్ షదాయ్, చాలా పదాలు ఉన్నాయి దేవుని గురించి, చాలా పదాలు. జీసస్ అనే పదం కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. జీసస్ అంటే కూడా ఇష్టమే. కానీ దేవుడు తన గురించి పరిచయం చేసుకున్న ఒక పదం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, తీయాల్సిన అవసరం లేదు. అబ్బా, ఫాదర్ అని. హీబ్రూ భాషలో ది మోస్ట్ అఫెక్షనేట్ వర్డ్ ఏంటంటే అబ్బా. అబ్బా మీన్స్ డాడీ. ఒకసారి ఆలోచించండి, దేవుడు తనను తాను మనకు నేను మీ డాడీని అని పరిచయం చేసుకోవడం. బైబిల్లో పాత నిబంధన నుంచి గమనించుకుంటూ వస్తే ఎన్నో పేర్లు వచ్చినాయి, జీసస్ పేరు కూడా వచ్చింది. కానీ రోమన్స్ దగ్గరికి వచ్చినప్పుడు హీఈస్ ప్రెజెంటింగ్ హిమ్సెల్ఫ్ as డాడీ. నేను మీకు డాడీని అని. బాగా ఆలోచించండి, మీ డాడీ అట్లా చేస్తాడా? నీకు నమ్మకం ఉంది మీ డాడీ ఏమన్నా అట్లా చేస్తాడని? ఏమన్నా నీ వెనక ప్లాన్ వేస్తాడని, ఏమన్నా స్కెచ్ చేస్తాడా? లేదు. వి ట్రస్ట్ అవర్ పేరెంట్స్. ఎందుకు? వాళ్ళు ప్రేమిస్తున్నారని తెలుసు మనకు. హల్లెలూయా. మనం చెడ్డవారయండి, మీరు చెడ్డవారయండి కూడా మీరు ఇటువంటివి చేస్తున్నారే, మీ పరలోకపు తండ్రి తన వైపు వచ్చే వాళ్ళకి ఇంకెంత మంచి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, సిక్నెస్ కానీ, రోగం కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ ఫ్రమ్ సేటన్. కానీ దేవుడే ఇవి పుట్టిస్తున్నాడని చెప్పేటోడు వాడేవాడు? పాస్టర్స్ ఎవరైతే అవి చెప్తున్నారు వాళ్ళెవరు? సేటన్ ఫాలోవర్స్ వాళ్ళు, అంతే. తెలుసో తెలియకుండా సేటన్ కు ఫాలోవర్స్, అంతే. ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే నాకు 2 ఎగ్జాంపుల్స్. మన పిల్లల మీద మనము ఇటువంటి ప్రయోగించగలమా? నేనైతే నా బిడ్డ ముఖం కూడా చూడలేను నేను అట్లా, బికాస్ ఐ లవ్ హర్ సో మచ్. కాల్చి అట్లా చేయగలమా? చేయలేము. మళ్ళీ కాల్చి మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్తున్నా. ఈ టీచింగ్స్ ఎట్లుంటాయంటే వాడు సిక్నెస్ అవ్వదు, వాడు చచ్చిపోతుంటారు, ఇంకా వాళ్ళు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటారు. దేవుడు ప్రేమిస్తున్నాడండి, కానీ దేవుడు నేర్పిస్తున్నాడు కూడా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థత పరిచిన. బైబిల్లో మీరు గమనించండి, యేసు క్రీస్తు బోధించిన దానికన్నా యేసు ప్రభు చేసిన అన్ని అద్భుతములలోకి ఒకటి ఎక్కువ ఉండేది ఏంటంటే స్వస్థత. ఆయన దగ్గరకు వచ్చిన అందరినీ స్వస్థపరిచాడు ఉంది బైబిల్లో. హల్లెలూయా. ఎవరికైనా యేసు ప్రభు నువ్వు కొంచెం మళ్ళా రాపో, ఇంకొక నెల తర్వాత రా, అప్పటిదాకా నేర్చుకుంటావు ఏదన్నా అన్నాడా? ఒక్క ఎగ్జాంపుల్ ఉంది ఎక్కడన్నా? లేదు. ఆయన వస్త్రపు చెంగును ముట్టినా స్వస్థత పొందినారు. ఆమేన్. ఆయన గాలి దగ్గర, నాకు తెలిసి ఆ యోహాను భక్తుడు రాసిన మాట ఏంటంటే చివరిలో యేసు క్రీస్తు చేసిన అద్భుతాలు రాస్తే పుస్తకాలు కూడా సరిపోవంటారు. లోకంలోని అన్ని పుస్తకాలు సరిపోవు. ఏం జరిగింటది ఆ 3 సంవత్సరాల్లో? ఆయన ఏమేం చేసిండు? 3.5 సంవత్సరాలు యేసు ప్రభు మినిస్ట్రీ చేసిన 3.5 సంవత్సరాల్లో 24 గంటల్లో ఎన్ని చేసిండు ఆయన? ఒక రోజులో 24 గంటల్లో ఎన్ని అద్భుతాలు చేస్తే ఆ పుస్తకాలు సరిపోవు. అంటే యేసు ప్రభు గాలి పీల్చిన ఒక అద్భుతమే, కొన్న ఒక అద్భుతమే,
యేసు ప్రభు కూర్చున్న ఒక అద్భుతమే, లేచిన అద్భుతమే, ఆయన ఒక అడుగు వేసిన అద్భుతమే, అడుగున అద్భుతాలు జరిగినాయి. హీ వాజ్ మిరకల్ వర్కర్ ఇన్ యాక్షన్. ఆ 3.5 సంవత్సరాలు అద్భుతాలే జరిగినాయి, వేరే ఏం జరగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటిది యేసు ప్రభువే రోగాలు పెట్టినాడు, దేవుడే రోగాలు పెట్టినాడు అని చెప్పే మాటలను మనం అసలు పట్టించుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు మన రీసెంట్గా ఒక పెళ్లి దగ్గరికి వెళ్తే కూడా 103వ కీర్తన చదివినారు. అదంట్లో ఉంటుంది, ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఉపకారం దేని మరొక ఎవరిని ఉపకారాలు. దిస్ ఈజ్ ఎ ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్ విచ్ హస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఇన్ న్యూ టెస్ట్మెంట్. యేసుక్రీస్తు చనిపోవడం వల్లనే ఇది సాధ్యమైంది. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? ఆయన నీ దోషములు అన్నింటినీ, ఆల్, హీ ఫర్గివ్స్ ఆల్ యువర్ ఇనిక్విటీస్, నీ సంకటములన్నింటినీ, హీ హీలెత్ ఆల్ యువర్ డిసీజెస్. ఆల్ అన్ని, కొన్ని కాదు, ఆల్. ఆమేన్. అంటే క్యాన్సర్ కూడా, హెచ్ఐవి కూడా, ఏ రోగమైనప్పటికీ కూడా ఆల్ అంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్, నథింగ్ ఎక్స్క్లూడెడ్. హల్లెలూయా. 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుతున్నాడు. సమాధిలోంచి అంటే సంథింగ్, సమాధి అంటే ఇంక అంత అయిపోయింది అనుకుంటారు. అంత అయిపోయింది అనుకున్నా కూడా మన దేవుడు ఎటువంటాడంటే ఇంకా లేపగలడు. అంత అయిపోయింది, ఆ బూడిద అయిపోయింది, హీ బ్రింగ్స్ బ్యూటీ అవుట్ ఆఫ్ యాషెస్. దేవుడు వాటి బూడిదను బ్యూటిఫుల్ గా బయటికి తీసుకొస్తాడు. అంతే ఏదన్నా అంటే దేర్ ఈస్ నథింగ్ ఓవర్ అంటిల్ యూ సే ఇట్స్ ఓవర్. నువ్వు అయిపోయిందంటే అయిపోతుంది, లేదు అయిపోలేదు, నా దేవుడు ఏదైనా చేయగలడు, చేస్తే తిరుగుతాడు. నువ్వు నమ్మేదాన్ని బట్టి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నా దేవుడు చేయగలడు అంటే చేస్తూనే ఉంటాడు. నథింగ్ ఈజ్ ఓవర్ అంటిల్ యూ సే ఇట్స్ ఓవర్. నువ్వే చెప్పాలా ఇది అయిపోయిందంటే అయిపోయింది. కొన్ని విషయాలు ఉంటాయి, ఇవి అయిపోవాల్సినవి, అయిపోలేదు ఇంకా అయిపోలేదు అంటుంటారు. కాదు, నువ్వు చెప్పాల్సిందంటే ఇది అయిపోయింది అంటే అయిపోతుంది. హల్లెలూయా, ఆమేన్. వాట్ యు బిలీవ్ ఈజ్ వాట్ యు గెట్, వాట్ యు స్పీక్ ఈజ్ వాట్ యు గెట్. నువ్వు ఏం మాట్లాడతావో నీకు అదే జరుగుతుంది. హల్లెలూయా. అండ్ ఫైనల్ గా ఏమంటాడంటే, కరుణా కటాక్షంలో నీ కిరీటంగా ఉంచుతున్నాడు. ఎక్కడ పోయినా దేవుడి యొక్క కరుణా కటాక్షాలు, ఇవన్నీ యేసుక్రీస్తు మన కోసం చనిపోయిన దాని వల్ల జరిగింది. పక్షిరాజు యవనం వల్ల నీ యవనం కొత్త తగులుచున్నట్టు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచున్నాడు. రోజు ఈ కీర్తన చదువుకోండి. ప్రభా, నా కోసం ఈ బెనిఫిట్స్ పెట్టినావు ప్రభా, వీటిని నేను స్వీకరిస్తున్నాను, స్వీకరించండి జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఎన్నో మంచి విషయాలు ఉంటున్నాయి మన జీవితంలో, వాటిని రికగ్నైజ్ చేయటం లేదు. అందుకే చెప్తున్నాను, ఒకసారి ఆలోచిద్దాం. ఈ పాస్టర్సే ఎవరైతే ప్రీచ్ చేస్తున్నారో దేవుడే రోగాన్ని పెట్టిండి అనుకున్నాం అని ప్రీచ్ చేస్తున్న పాస్టర్స్, పోనీ వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతున్నారు ఆ పాయింట్ను? నాకు తెలిసి వాళ్ళు నమ్మటంలా. చెప్పనైతే చెప్తున్నారు కానీ దేవుడే పెట్టిండు, దేవుడే నేర్పించడానికి పెట్టిండు అని చెప్తున్నారు కానీ వాళ్ళే చేయటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫెలోషిప్ పాస్టర్ ఎవరైతే ఉండినారో ఆయన బిడ్డకు క్యాన్సర్ వస్తే ఇంట్లో పెట్టుకొని నేర్పించవచ్చు కదా. ఇంట్లో పెట్టి ఏం చేయొచ్చు? రోగం వచ్చిందంటే ఇంట్లో పెట్టి ఏం ట్రీట్మెంట్ ఇవ్వరు. మళ్ళీ ఎందుకు? దేవుడు నేర్పిస్తున్నాడు. నేర్పించేది నేర్చుకునేంత వరకు అట్లే ఉండాల. ఎందుకు హాస్పిటల్ తీసుకుపోయినాడు? దేవుని నమ్మలే కాదు, హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోయినంటే ఈ రోగం బాగా కావాలని ఉంది. నేనంటాను, ఎందుకు బాగా కావాలా? దేవుడు నేర్పించాలన్నప్పుడు నేర్పించని, నేను ఎందుకు అడ్డం వస్తున్నావు దానికి? దేవుడు నేర్పించాలంటున్నావు కదా, నీ బిడ్డకి ఏదో మంచి చేయాలని దేవుడు ఆ రోగం పెట్టినప్పుడు ఆసుపత్రికి పోవద్దు. ఇదే భార్యాభర్తలు, నేను రోజు బళ్ళారిలో దేవుని వాక్యం ప్రీచ్ చేసి వస్తున్నా, రాత్రి 1 గంటకు వచ్చేసరికి ఆ పిల్లోని కార్లు వేసుకొని ఊరంతా తిరుగుతున్నారు. ఎక్కడ 5 రోడ్ల దగ్గర కనిపించినారు. ఏమైంది బా అంటే, వీడికి అస్సలు బాగాలేదన్నా, నేను హాస్పిటల్ తీసుకుపోయినాం, ఏడు తీసుకుపోయినాం, ఆడ తీసుకుపోయినాం. వాడు నన్ను చూస్తే కామ్ అయిపోయాడు పిల్లోడు పట్టుకో. మరి ఎందుకు హాస్పిటల్ పోయినారు? దేవుడు నీకు సిలువను పెట్టినాడంటే సిలువను పెట్టుకుని ఇంట్లో ఉండు, వాడు సచ్చినా చూస్తూనే ఉండు. ఎందుకంటే వాడిని దేవుడు నీకు పేషెన్స్ కోసం పెట్టిండు కదా, వానికి రోగం పెట్టిండు కదా, నీకేదో నేర్పించాలని పెట్టిండు కదా, నేర్చుకో. మరి ఎందుకు హాస్పిటల్ తీసుకుపోతున్నారు? దేవుడు ఏదైతే పెట్టినాడు అని చెప్తున్నారో దాని మీద గట్టిగా స్టిక్ అనగండి. అట్లా కూడా స్టిక్ అని కాదు, అంటే వాళ్ళకు తెలుసు అది అబద్ధం అని. కానీ గుడ్డిగా ఒక మతాన్ని ప్రచారం చేయాలి కాబట్టి ఇది దేవుడే పెట్టిండు. దేవుడు ఎక్కడ పెడతాడండి? దేవుడు ఎందుకు పెడతాడు? పని పాటలేదో దేవునికి? ఇవన్నీ అబద్ధపు మాటలు, ఇవన్నీ దే ఆర్ ది లైస్ ఫ్రమ్ హెల్. అబద్ధం, నరకం నుంచి వస్తున్నటువంటి అబద్ధాలు ఇవన్నీ. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, వినండి. చర్చలకు వెళ్తే మాత్రము బ్రెయిన్ తీసుకొని పోండి, వాళ్ళు చెప్పేదంతా నమ్మకండి.
చర్చికి పోయేప్పుడు మెదడులు తీసుకుపోవాలా, మెదడులు ఇంట్లో పెట్టిపోకూడదు. మెదడు తీసుకొని పోయి బాగా ఆలోచించాలి, మీరు చెప్పేది కరెక్టా కదా, బైబిల్లో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు, నేను ఎందుకు వాక్యం చూపించి ఎందుకు చెప్తాను, వాక్యంలో ఉంది కాబట్టి. ఇది మరి ఇంటికి పోయినాక డౌట్స్ వస్తే కూడా కూర్చొని డిస్కస్ చేయండి. హల్లెలూయా. ఇంకా అంత డౌట్స్ వస్తే కాల్ చేసి మాట్లాడండి. బ్రదర్ మీరు చెప్పింది ఇట్లుంది, ఇక్కడ ఇట్లుంది, ఏదో ఉంటే చెప్పండి. గాడ్ లవ్స్ దట్. అంటే యు ఆర్ సర్చింగ్ ఫర్ దట్ అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నాకు ఈ రోజుకు అర్థం కాదు ఏంటంటే, ఎందుకు ఇటువంటి బిలీవర్స్ అందరు కూడా పేదరికంలో ఉండటానికి, రోగాలు సంపాదించుకోవడానికి ఎందుకు ఇంత కొట్లాడుకుంటున్నారు ఈ డాక్టర్స్ పట్టుకొని? యేసు ప్రభు మాత్రము ఆయన కరుణను కృపనిచ్చేసి మనందరికి అన్ని మేలు చేసి పెట్టింటే వీళ్ళెందుకు రోగం కావాలా, రోగం కావాలా, నా పిల్లోడికి రోగం దేవుడే పెట్టిండు, లేకపోతే నా బిడ్డకు రోగం దేవుడే పెట్టిండు, పేదరికం దేవుడే పెట్టిండు, ఈ మాటలు ఎందుకు మాట్లాడాలి? ఎందుకు కొట్లాడుతున్నా నాకు ఈ రోజుకి అర్థం కాదు. ఒకసారి నేను దేవుడు రోగాల గురించి ఇది చేయడు అన్నప్పుడు ఒక ఆయన నాతో మాట్లాడిండు. ఇది లాస్ట్ ఇయర్ అనుకుంటా. పౌలుకు దేవుడు రోగం పెట్టిండు బ్రదర్, మీకు తెలుసో తెలియదు. చాలా మంది విన్నారా ఈ మాట? పౌలుకు దేవుడు ఏదో రోగం పెట్టిండు విన్నారా? ఇట్లాంటి టీచింగ్స్ జరుగుతున్నాయి, విన్నారా? పౌలుకు యాక్చువల్ జరిగింది ఏంటి గమనిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం గమనించండి. ఇంగ్లీష్ లో థార్న్ ఇన్ ఫ్లెష్ అని ఉంటుంది. థార్న్ ఇన్ ద ఫ్లెష్, బాగా ఆలోచిద్దాం. థార్న్ ఇన్ ద ఫ్లెష్, మెసెంజర్ ఆఫ్ సేటన్ టు బఫెట్ మీ లెస్ట్ ఐ షుడ్ బి ఎగ్జాల్టెడ్ అబౌవ్ మెజర్. తెలుగులో చదవండి. బాగా ఆలోచించండి. ఈ మాటను పట్టుకొని ఒక ఆయన అడిగిండు. కానీ వాస్తవంగా ఏంటంటే, లెట్ బైబిల్ ఇంటర్ప్రెట్ బైబిల్. దేవుని వాక్యమే దేవుని వాక్యాన్ని అర్థమైతే చెప్పాలి. మనుషులు కాదు, నువ్వు కాదు, నేను కాదు. థార్న్ ఇన్ ఫ్లెష్ అంటే మన శరీరంలో ముళ్ళు ఉంది అని కాదు అర్థం. థార్న్ ఇన్ ఫ్లెష్ అంటే మన శరీరం, ఇంగ్లీష్లో ఇంకొక ఇడియం ఉంటుంది, పెయిన్ ఇన్ నెక్ అంటారు. హీఈస్ అ పెయిన్ ఇన్ నెక్ టు మీ అంటారు. అంటే ఏమర్థం? ఆయన పోయి నీ మెడలో కూర్చొని నీకు నొప్పి కలిగిస్తున్నాడనే కాదు. అంటే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. వాడు ఎంత సతాయిస్తున్నాడు అని చెప్పేది ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. పెయిన్ ఇన్ నెక్, థార్న్ ఇన్ ఫ్లెష్, ఇవన్నీ దేస్ ఆర్ ఎక్స్ప్రెషన్స్. పౌలు చెప్పే మాట ఏంటంటే, ఇట్స్ అ మెసెంజర్ ఆఫ్ సేటన్. మెసెంజర్ ఆఫ్ సేటన్ అంటే పౌలుకు దేవుడు గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు. అయితే పౌలు ప్రత్యక్షతలను చూసి పౌలు హెచ్చింపబడకుండానట్లు దేర్ వాజ్ ఎ థార్న్ ఇన్ ఫ్లెష్ అంట. అంటే ఆయన శరీరంలో ఇబ్బంది అని కాదు. థార్న్ అనే పదము బైబిల్లో ఎందుకు రాయబడింది, ఎక్కడ రాయబడింది అని మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 55వ వచనం మీరు గమనించినట్లయితే, దేవుని యొక్క శత్రు జనాంగం, ఈ దేవుని యొక్క శత్రు జనాంగం గురించి దేవుడు చెప్పినాడు ఇశ్రాయేలుకు, మీరు వీళ్ళని గాను మీరు తరిమివేయకపోతే, మీ రాజ్యం నుంచి వీళ్ళని తరిమివేయకపోతే ఏమవుతుందంట? It shall come to pass that those which ye let remain, they shall be pricks in your eyes and thorn in your sides. Thorns అనేది ఎవరంటే, నిన్ను ఎవరైతే విసిగిస్తుంటారో, నిన్ను ఎవరైతే డిస్టర్బ్ చేస్తుంటారో, నిన్ను ఎవరైతే మానసికంగా సప్రెస్ చేస్తుంటారో, అప్రెస్ చేస్తుంటారో, దే ఆర్ కాల్డ్ థార్న్స్. ముందు థార్న్స్. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే వ్యక్తులు. పౌలు తను సొంతంగా పౌలు చెప్పిన మాట మీరు గమనించినట్లయితే, పౌలు కూడా ఏమంటున్నాడు? ఇట్స్ అ మెసెంజర్ ఆఫ్ సేటన్ అంటాడు. చూడండి, థార్న్ ఇన్ ఫ్లెష్, ది మెసెంజర్ ఆఫ్ సేటన్. మెసెంజర్ అంటే ఎవరు? ఒక పోస్ట్ మ్యాన్. ఈజ్ అ మెసెంజర్ ఆఫ్ మెసెంజర్ ఈజ్ అ పోస్ట్ మ్యాన్. ఒక మెసేజ్ తీసుకొస్తుంటాడు. పౌలుకున్న గొప్ప ప్రత్యక్షతలు ఉన్నందుకు పౌలు హెచ్చిపోకుండా, పౌలు ఎక్కడెక్కడ పోతుంటే మనుషులు వచ్చేటోళ్ళంట, అక్కడక్కడ తయారయ్యేటోళ్ళంట. వాళ్ళంతా ఏం చెప్పేటోళ్ళంటే, ఈ పౌలు చెప్పేదంట ఆ పదము. అర్థమైందా? మానసికంగా పౌల్ని ఇబ్బంది పెడుతూ ఉండేటోళ్ళు. పౌలు చెప్పేదంతా అబద్ధము, ఈయన డాక్టర్ అంతా రాంగ్ డాక్టర్, ఈయన ఎన్నో చెప్తున్నాడు, ఈయన చెప్పేది ఏదో ఉంది, ఇది మనం నమ్మకూడదు. అర్థమవుతుందా? ఇవి చెప్పేటోడికి ఎట్లా ఉంటుంది, చెప్పే వ్యక్తికి ఎట్లా ఉంటుంది, అవతల వ్యక్తి అట్లా మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంటుంది. అర్థమైందా? దట్స్ అ థార్న్ ఇన్ ఫ్లెష్, ఇట్స్ అ పెయిన్ ఇన్ నెక్ అనే ఎక్స్ప్రెషన్ లాంటిది. హల్లెలూయా. అర్థమవుతుందా? సో పౌలు ఏం చేశాడంటే, ఇట్ వాజ్ ఆల్ గాసిప్స్. పౌలు గురించి పుకార్లు మాట్లాడుకోవడం, ఇది చేయడం, అది జరిగేది అనమాట ఆ కాలంలో. కానీ పౌలు ఏం చేశాడంటే, దేవునితో అడిగాడంట. పౌలు అడిగాడు దేవుణ్ణి, ఏమని?
ఇది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అయితే ఏం చెప్పిండంటే దేవుడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది. పౌలు, ప్రభా ఏంది ప్రభా వీళ్ళు భలే సతాయిస్తున్నారు నన్ను, వీళ్ళని తీసే ప్రభా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రభా అంటే పౌలు దేవుడు ఏం చెప్పాడంటే, పౌల్ కూల్, పట్టించుకోవద్దు బ్రో, కూల్ అంటుంటారు, పట్టించుకోవద్దు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ నాకు చాలా అన్నాడు. పౌలు ఇక తర్వాత దాన్ని పట్టించుకోలేదు. హీ వాజ్ ఎంజాయింగ్. ఎవడేమనుకున్నా పౌలు దేవుడి నుంచి ఆ మాట వచ్చినప్పటి నుంచి హీ వాజ్ ఎంజాయింగ్. పౌలు రోగాలను అనుభవించాల, పౌలు రోగాలను తన జీవితంలో పెట్టుకొని అనుభవించాల. ఇన్ఫాక్ట్ పౌలు గురించి దేవుని వాక్యంలో రాయబడే మాట అంటే అపోస్తల కార్యం 19లో గాడ్ బ్రాట్ స్పెషల్ మిరకల్స్ టు ది హ్యాండ్స్ ఆఫ్ పాల్. ఎట్లా అంటే పౌలు కర్చీఫ్లు కూడా, పౌలు వాడి వదిలేసిన కర్చీఫ్లను కూడా పట్టుకున్న వాళ్ళు దయ్యాల్లో ఎగిరిపోయినాయంట, స్వస్థత పొందినారంట. అటువంటి సూపర్ మిరకల్స్ జరిగినాయి. పౌలు కర్చీఫ్ పట్టుకుంటేనే రోగాలు పోతుంటే పౌలుకి ఎందుకుంటుంది రోగము? కర్చీఫ్లో ఏముంది? చెమట. అట్లా తుడుచుకున్నాడు ఆయన, ముఖం తుడుచుకున్నాడు, చెమట తుడుచుకున్నాడు. ఆ చెమట ఆయన లోపల ఉన్న అభిషేకం యొక్క పవర్కు ఆ పవర్ దీనికంటే దీన్ని ఎవరైనా తాకినప్పుడు వీళ్ళు బాగా అవుతున్నారు. అది జరిగేది. క్లోత్స్ దే క్యారీ అనాయింటింగ్, బట్టలు దే క్యారీ అనాయింటింగ్. సో ఆ పౌలు యొక్క క్లోత్స్ ముట్టుకున్న వాళ్ళు స్వస్థత పొందినారు. దయ్యాలు పారిపోయి, దయ్యం పట్టిన వాళ్ళ మీద ఇది వేస్తే అని ఎగిరిపోయినారు, వెళ్ళిపోయినాయి. ఆమేన్. అటువంటిది పౌలు ఎందుకుంటుంది రోగము? పౌలు వాజ్ ఎంజాయింగ్ హిస్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్. నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు పౌలుతో. నా కృప చాలు నీకు అన్నాడు. క్వశ్చన్ ఏంటంటే మీరు ఏం వింటున్నారు? లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏం వింటున్నారు? మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఏమని యేసు ప్రభు చెప్పిన మాట, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు ఏ సంఘంలో నువ్వు ఏ డాక్టర్ని వింటున్నావు అనేది చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో అక్కడ ఏ మాటలు బోధింపబడుతున్నాయో జాగ్రత్తగా ఉండు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోరండి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతతోనే మీకు కొలవబడునని మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును. నువ్వు మంచిది వింటున్నావు. యు ఆర్ లిసనింగ్ టు గాడ్స్ గుడ్నెస్. దేవుని గుడ్నెస్ నీ జీవితంలో ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది. యు ఆర్ లిసనింగ్ టు డాక్టరీన్ వేర్ పీపుల్ ఆర్ టెలింగ్, లేదు ఈ రోగము దేవుడే పెట్టిండు, లేదు రోగాలను దేవుడే పెడుతున్నాడు, లేదు పేదరికం దేవుడే పెట్టిండు, ఏదో నేర్పించడానికి దేవుడే చేస్తున్నాడు అనే మాటలు వింటే మరీ ఎక్కువగా మీకు అదే ఇవ్వబడుతుంది. నువ్వు ఏ కొలతతో దేవుని కొలుస్తావో బాగా ఆలోచిద్దాము. సింపుల్ డాక్టర్ని ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను వీడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నాం. వాడు ఫ్రెండ్ కదా, పిల్లడే అయినప్పటికీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నాం. చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బాగా గమనించండి, చాలా మంచి ఫ్రెండ్స్. రా వీడు వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరం రోజు బాగా కలిసి తిరుగుతాము. వీడు వదిలిపెట్టి నేను ఉండలేను, నేను వదిలిపెట్టి వీడు ఉండలేడు. అంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఏమవుతుందంటే వీడు సాయంత్రము ఇంటికి పోయేసరికి వీని దగ్గరికి ఇంకోడు వస్తున్నాడు. ఆయనకి నేనంటే పడదు. వినండి. ఆయనకి నేనంటే పడదు. నా గురించి అన్ని రాంగ్ చెప్తున్నాడు. ఆయన నుంచి రాంగ్ చెప్తున్నాడు. ఈయనేం చేయాలా? నువ్వు వెళ్ళిపోవాలి నా దగ్గర, నా ఫ్రెండ్ గురించి ఇట్లాంటివి మాట్లాడకూడదు అనాలా? పొరపాటు ఈయన కూడా కూర్చొని వింటున్నాడు అనుకో, నా గురించి బ్యాడ్ చెప్తుంటే వింటున్నాడు అనుకో, అది నాకు తెలిసింది అనుకో, ఎట్లుంటది? మా మధ్య రిలేషన్ ఏమవుతుంది? ఇది అదే జరిగేది. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. నేను మంచోళ్ళని చెప్పేది వింటున్నారా? నేనే రోగాలు పెడతాను, నేనే చెత్త చెదారం అంతా తెచ్చి మీ ఇళ్ళలో పెడతాను చెప్తాను వింటున్నారా? మీరు ఏమి కొలతతో నన్ను కొలుస్తారో? ఇప్పుడు వీడు నా గురించి బాడే వింటున్నాడు అంటే ఏమర్థము? వాడేం మాట్లాడు, కానీ వింటున్నాడు, చెవిస్తున్నాడు. అది కూడా తప్ప కదా? డెఫినెట్గా తప్పు. వాడు అనొచ్చు, నేనేమో మాట్లాడానా? నువ్వు మాట్లాడలేదు, కానీ నువ్వు వానికి అవకాశం ఇచ్చినావు మాట్లాడడానికి. అర్థమవుతుందా? నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అట్టి కొలతతోనే నీకు కొలవబడును, మరీ ఎక్కువగా కూడా ఇవ్వబడును. నువ్వు ఏ డాక్టర్ని వింటున్నావో చెక్ చేసుకో. వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఇంపార్టెంటా, దేవుడి మంచితనం ఇంపార్టెంటా, సంఘం ఇంపార్టెంటా అనేది ఆలోచించినప్పుడు నేను మా సంఘాన్నే పక్క పడేస్తాను. ఎందుకంటే ఐ న్యూ దట్ ది డాక్టరీన్ దేర్ ఇస్ నో డాక్టరీన్. దేవుని గురించిన సందేశమే లేదు, దేవుని గురించి మంచితనమే లేదు, ఏమీ లేదు. మా అమ్మ ఈరోజు కనుక్కుంటుంది, ఏమంటదంటే, నేను చచ్చిపోతే నేను ఎక్కడ పాతి పెట్టాలరా అంటే. ఇదే మాట వస్తుంది.
నేను అంటాను, చచ్చిపోయేది ఎందుకు ఉంటుంది? యేసుప్రభు వస్తే ఇట్లా వెళ్ళిపోతాం, చచ్చిపోయేదాకా ఎందుకుంటాం మేము? అర్థమైనా? ఫ్లైట్లో రెడీగా ఉన్నాం మేము, టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నాం మేము. హల్లెలూయా. నేను ఐ విష్ ఏదో రోజు నేను బ్రతికుండగానే, ఎందుకంటే 120 years బ్రతుకుతాం, పక్కా 120+ బ్రతుకుతాము. ఆ 120 years లోపల ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కుతాము, పరలోకానికి వెళ్ళిపోతాం, అట్లా వెళ్ళిపోతాం. ఆమేన్. I don't know how many of you are expecting, but నేనైతే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, లుకింగ్ అట్ ఆల్ ది థింగ్స్ హ్యాపెనింగ్. లోకంలో జరుగుతున్న అన్ని విషయాలను గమనిస్తే there is a doctrine of బలం. తెలుసా మీకు? బలం డాక్ట్రిన్, బలమ్స్, there is a way of బలం. బైబిల్లో ఉన్న మాటలు దేవుడు రిపీటెడ్గా చెప్తున్నాడు. అంత్య దినాలలో బలాం ప్రవక్త ఏం చేశాడు? డబ్బుల కోసము దేవుని అమ్మేసుకున్నాడు, డబ్బుల కోసము దేవుణ్ణి అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాడు. నా మాటల ద్వారా నేను డబ్బులు సంపాదించుకుంటా, ఇశ్రాయేలుని శపించడం ద్వారా నేను డబ్బులు సంపాదించుకుంటా. ఈ రోజు కూడా ఈ డాక్టర్స్ అన్ని కూడా దేవుని ప్రజలను శపించడానికి ఉన్నాయి. దీంతో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా బలాము యొక్క మార్గంలో వెళ్తున్నవారు. మీకు తెలియదు, ఇట్స్ అ వెరీ బిగ్ పనిష్మెంట్. బలాం డాక్టరీన్ ఏంటంటే డబ్బు సంపాదించడమే బలాం యొక్క డాక్టరీన్. బలాం డబ్బు కోసమే దేవుణ్ణి. లాస్ట్కు మీరు గాడిద కథ వరకు తెలుసు కదా మీకు, అంత గాడిద మాట్లాడుతుంది బలాంతో. దేవుని దూత ఉన్నప్పుడు అక్కడ ఉంటాడు, నేను నేట్ల పోతాను, నేను గాడిద మనిషి స్వరంతో మాట్లాడింది. తర్వాత బలం ఏం చేసింది తెలుసా? నేను శపించాను కానీ దేవుడే, ఆ ప్రజల దేవుడే వాళ్ళను శపించేట్టు నేను చేయగలను, నీకు ఒక సీక్రెట్ చెప్తా అన్నాడు రాజుతో, మోయాబు రాజుతో. ఆయన ఏమన్నాడు? ఓకే, ఏం చెప్పు అన్నాడు. సాయంత్రం అయితేనే నీ యవనస్తులు స్త్రీలను, నీ యవనస్తులు పురుషులను వీళ్ళతో కలిసేట్టు చేయి. దేవుడు ఏం చేసిండు? ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకించి పెట్టిండు. మిక్చర్ వస్తుంది, ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు. మోయాబు ఎవరి? లోతు సంతానం, అది ఆ సంతానం వస్తూ ఉంది. ఇది అబ్రహాం సంతానం. లోతు సంతానం వచ్చి జాయిన్ అయింది. ఎప్పుడైతే వాళ్ళు మిక్స్ అయిపోయి పిల్లలు కనడం మొదలు పెట్టిండో దేవుడు వాళ్ళని శపించిండు. ఎవరు చేస్తున్నారు ఇది? బలం. కానీ బలం ఏం చేసిండు? ఈ గేవ్ ఏ డాక్టరీన్, ఇట్లా చేయండి ఇట్లా అవుతుంది, వాళ్ళు శపించబడతారు. ఈరోజు కూడా లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ మనీ బికాస్ ఆఫ్ జస్ట్ డాక్టరీన్స్. ఫారిన్ కంట్రీస్ లో మా డాక్టర్ని ప్రీచ్ చేస్తే మేము మీకు డబ్బులు ఇస్తాం, మా సిడీసే విని మా లాంటివే మీరు ప్రీచ్ చేస్తే డబ్బులు ఇస్తాం. దే ఆర్ టేకింగ్ మనీ అండ్ దే ఆర్ ప్రీచింగ్. దయచేసి అటువంటి వాటిలో మనము ఉండడానికి వీలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గొంతు మీద కత్తి పెట్టినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మంచోడు. ఆమేన్. గాడ్ ఈజ్ సో గుడ్ టు us. ఆ డాక్టరీని మాత్రం మర్చిపోదండి. దేవుని మంచితనాన్ని మాత్రం ఎప్పుడు కూడా దూరం చేసుకోదండి. ఆ డాక్టరీని, దేవుడు మంచితనం ఎంతసేపు ఉన్నా కూడా, ఎవరేం చెప్పినా కూడా, దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు అనేవి పక్క పెట్టేసాడు, అటువంటి మాటలు పక్క పెట్టేసాడు. దేవుడు నన్ను ఎప్పటికీ ఎన్నటెన్నటికీ నన్ను ప్రేమించే దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అనేది అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ఆమేన్. గివ్ గాడ్ ఎ బిగ్ క్లాప్ ఆఫరింగ్. దేవునికి కమాన్. హల్లెలూయా. థాంక్ గాడ్.